ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ద్వారా ఏదైతే చాలా ఏళ్లకించి ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గాన్ని 3175 కోట్లతో గుడిబదూరు నుంచి మహబూబ్నగర్ తెట్టు జడ్చల వరకు రాజమార్గాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని ఆ సందర్భంకి మరి ప్రియత ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కేంద్రాన్ని కలవడం, ఆ వారి ద్వారా పనులు తీసుకోవడం మనం చాలాసార్లు చూసాం. చాలామంది ముఖ్యమంత్రి గారు 60 సార్లు 70 సార్లు ఎందుకు పోతాడు, ఏం చేస్తాడు, ఇంకా 60-70 సార్లు పోయినందుకే దాని ప్రతిఫలమే ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఈనంత పెద్ద ఎత్తున మనకు కృష్ణా బ్రిడ్జి కాడ నుంచి జడ్చర్ల వరకు 3175 కోట్లతో 4 లైన్ రోడ్ ఇవ్వడాన్ని ఒక మంత్రిగా లేదా ఆ రోడ్డు ద్వారా లబ్ధి చేకూరేటువంటి మక్తల్, నాన్పేట్, మహబూబ్నగర్, దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున, ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. మరి చాలా రోడ్లు పెట్టినా కూడా మన రోడ్ని యాక్సెప్ట్ చేసినందుకు మరి ఆ రోడ్డు కోసం ఎన్నో పర్యాయాలు ఒక రోడ్ల విషయమే కాకుండా మిగతా చాలా డిపార్ట్మెంట్స్కి నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి నుంచి మనం లబ్ధి చేకూరాలి తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పలుమార్లు ఎన్ని అవమానాలు పరిచినా కూడా మన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు కూడా క్యాబినెట్లో కానీ బయట కానీ నాకున్న 5 శాఖల్లో కూడా ఇదివరకే నాకు సంబంధించిన 5 డిపార్ట్మెంట్స్లలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కలవడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు మనకు పెద్ద ఎత్తున నిధులు రావడం, మరి ఈ కార్యక్రమాలు కూడా ఏప్రిల్కించే వర్క్ స్టార్ట్ కావడం అనేది శుభ సూచకం. ఒక దిక్కు రోడ్డు పక్కనే కృష్ణమ్మ పర్వాళ్ళు, ఆ కృష్ణా నదిని మరి గోపులాపురం కాడ నుంచి భూత్పూర్ వరకు తీసుకెళ్తే అక్కడ నుంచి ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం అని మరి గజెట్లో పేరు చేంజ్ చేసి మరి 4500 కోట్లతో ఈ కార్యక్రమం తీసుకోవటం, ఒక దిక్కు ఈ పనులు, తద్వారా 38,000 ఎకరాలకు నీళ్ళు రావటం మక్తల్ నియోజకవర్గానికి, నారాయణపేట కూడా 42,000, అదే మాదిరిగా కొడంగల్కి 48,000 ఎకరాలు. ఈ విధంగా అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మరి చేసింది ఎవరైనా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ధర్మం ఉంది. కాబట్టి నేను మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా మక్తల్ నియోజకవర్గ ప్రజల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గజెట్లో పేరు మార్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా వారి నుంచే సాధ్యమైంది కాబట్టి 3175 కోట్ల రూపాయలు కృష్ణా చెక్పోస్ట్ నుంచి జడ్చల వరకు కూడా నిధులిచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా మక్తల్ నియోజకవర్గ ప్రజల ద్వారా అండ్ సేమ్ టైం ఒక మంత్రిగా మక్తల్, నారాయణపేట, దేవరకద్ర అండ్ సేమ్ టైం మహబూబ్నగర్, జడ్చల్ల నియోజకవర్గ ప్రజల ద్వారా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం దీన్ని కొంతమంది వెక్కిలిచేష్టలుగా మాట్లాడారు. హ్యామ్లో తీసుకుంటే ఏమొస్తుంది, హ్యామ్లో తీసుకుంటేనే 3175 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగలిగింది. అదే హ్యామ్లో తీసుకున్న డబ్బులే పోయినసారి ప్రెస్ మీట్ చెప్పిన వాళ్ళకు ఇదే ఆధారంగా చూపిస్తా ఉన్నా. అదే హ్యామ్లోనే 240 కోట్ల రూపాయలు మక్తల్, నారాయణపేట రోడ్డు శాంక్షన్ వచ్చింది. అది కూడా ఏప్రిల్లో స్టార్ట్ కాబోతా ఉంది. హ్యామ్ అంటే అర్థం మీకు తెలుసు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు హైబ్రిడ్ యూనిటీ మోడ్ అంటే ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ద్వారా ఏవైతే మధ్యలో కాంట్రాక్టర్లు వదిలిపెట్టి పోతారు అనే భయం కాకుండా, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఏ కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్ కానీ పెద్ద కాంట్రాక్టర్ వరకు కూడా నాయన ఎక్కడ పనిచేస్తే మా పనులను చిక్కబడిపోయి ఆర్థిక స్థితిగతులు బాగాలేవనేటువంటి సందర్భం చూసాం. ఈసారి అట కాకుండా ఖచ్చితంగా పీపీటీ మోడ్లా, హ్యామ్లా ఈ రోడ్స్ తీసుకొని ప్రాంతాన్ని బాగు చేయాలనే ఆలోచన వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదే ఆలోచనతో చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా
మా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గోలపల్లి నారాయణ గారు లేటే వచ్చారు.